అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణ భవనాలు నిర్మించారనేది చెప్పడానికి ఈ రోజున ఎస్4 మీడియా అమరావతి ప్రాంతం అయితే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అయితే చేస్తున్నాము. నేను ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది రాయపూడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ రోడ్లో హైకోర్టుకు వెళ్ళేటువంటి రహదారి ఇది. ఈ పక్కన చూసుకుంటే ఈ విజువల్లో చూసుకోవచ్చు. ఇది హైకోర్టు న్యాయమూర్తుల భవనాలకు సంబంధించినటువంటి ఈ భవనాలు. దాదాపు 25 బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేస్తున్నారు. G+2 భవనాలు అయితే భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ భవనాలన్నీ కూడా వర్క్ కూడా 80% పనులు అయితే అయిపోయి లోపల ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 20 బిల్డింగ్లు మాత్రం పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణ పనులు అయితే పూర్తయినాయి. మిగతా 5 బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో 5 బిల్డింగ్స్లో కూడా ఒక 50% అయింది. మిగతా 50% పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఉందో ఈ న్యాయమూర్తులు త్వరలోనే ఈ హైకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి విధులు అక్కడ నుంచి ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతంలోనే హైకోర్టుకు వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఈ భవనాలు కనుక పూర్తయిపోతే పూర్తి స్థాయిలో ఈ హైకోర్టు న్యాయమూర్తులంతా కూడా ఈ భవనాలను వారికి అప్పగిస్తారని చెప్పి కూడా ఇప్పటికే సిఐడి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి ఉన్నటువంటి 25 బిల్డింగ్లో దాదాపు 20 బిల్డింగ్ల నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో పనులు అయిపోయి కొద్దిగా ఇంటీరియర్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఇది హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి భవనాలు. శాశ్వత భవనాల్లో నేను ఉన్నటువంటి ప్రాంతం ఇది రెండవది. ఇదైతే ఉందో మంత్రుల భవనాలు అని చెప్పవచ్చు, మినిస్టర్స్ బంగ్లాలు. దాదాపు వచ్చి 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క బంగ్లాలు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు 80% పనులు అయితే నిర్మాణ పనులు 80% పనులు పూర్తయ్యాయని చెప్పాలి. ఒక్కొక్క లైన్కి వచ్చేసి 3, 6, 7 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. 7 బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేశారు. బిల్డింగ్స్ అయితే చేశారు. ఈ రకంగా చూసుకుంటే మొత్తం 40 విల్లాలు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఏదైతే ఈ 40 బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మంత్రులు కేటాయిస్తున్నటువంటి బిల్డింగ్స్ అని చెప్పాలి. G+2 బిల్డింగ్స్ ఇవి. దాదాపు ఈ 40 బిల్డింగ్స్లో 28 బిల్డింగ్స్ మాత్రం పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యాయి. లోపల ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నాయి. మిగిలిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్లు ఉన్నాయో అవి కూడా పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి. మరికొద్ది కాలంలోనే దాదాపు ఒక 6 నెలల వ్యవధిలోనే మొత్తం ఈ యొక్క నిర్మాణ పనులంతా కూడా పూర్తి చేసి ఏదైతే ఉందో ఇంటీరియర్ వర్క్ అయితే ఉన్నాయో ఇంటీరియర్ వర్క్ పూర్తయిన తర్వాత త్వరలోనే అంటే 2027 నాటికల్లా ఈ యొక్క మినిస్టర్ విల్లాస్ అన్నీ కూడా మంత్రులకి కేటాయించడం అయితే జరుగుతుంది. ఆ యొక్క శాఖలను బట్టి కేటాయించి ఈ యొక్క విల్లాస్ కూడా వారికి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు.